సో సెకండ్ ఇంటర్నల్ కోసం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన. ఇది 2 యూనిట్స్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్స్. ఏమేమి యూనిట్స్ అంటే, ఒకటి అమైనో యాసిడ్ మెటబాలిజం, రెండోదేమో న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం. పేపర్ 4 ఇంటర్మీడియట్ మెటబాలిజం లో ఒకటి అమైనో యాసిడ్ మెటబాలిజం, రెండోది న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టూ అమైనో గ్రూప్స్ ఆఫ్ యూరియా derived from. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూరియా హియర్? సో యూరియా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అసలు యూరియా అంటే దేని నుంచి ఫామ్ అవుతుంది? మన బాడీలో అమైనో యాసిడ్ నుంచి రిలీజ్ అయ్యే ఫ్రీ అమైనో గ్రూప్ ని అమైనో గ్రూప్ ని అమ్మోనియా లాగా డైరెక్ట్ గా మనం బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేయలేము. ఎందుకు అంటే ఆ అమైనో గ్రూప్ అనేది అమ్మోనియా కన్వర్ట్ అయితే అమ్మోనియా అనేది టాక్సిక్ ప్రోడక్ట్. అది మెయిన్ గా బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా డేంజరస్, పాయిజన్ లాంటిది అన్నమాట. సో కనుక అమ్మోనియా అనేది ఎంత తొందరగా ఫామ్ అవుతే అంత తొందరగా బాడీ నుంచి క్లియర్ చేయాలి. సో అది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనం తయారైనట్టు బయటికి వదలాలి అని అంటే చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. సో ఓన్లీ ఆక్వాటిక్ యానిమల్స్ లాంటివి, అంటే ఫిష్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ గా యూరినేట్ చేస్తాయి. దాని బాడీలో బ్రేక్ అయిన అమైనో యాసిడ్ లో నుంచి వచ్చిన అమైనో గ్రూప్ అమ్మోనియాగా కన్వర్ట్ అవుతుంది. అమ్మోనియాగా రిలీజ్ అవుతుంది. అదే రిలీజ్ అయిన అమ్మోనియా వెంటనే అది బాడీ నుంచి బయటకు వెళ్తుంది, కాబట్టి దానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది వాటర్ లోనే ఉంటుంది. మనం టెరిస్ట్రైల్ ఎనిమల్స్ కాబట్టి మనము అలా వాటర్ ని ఇష్టం వచ్చినట్టు మనం వృధా చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ అమ్మోనియాని నాన్ టాక్సిక్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ నాన్ టాక్సిక్ ప్రోడక్ట్ ఇక్కడ ఏంటిది? యూరియా. మన యూరియాను ఎలా ఎక్స్క్రీట్ చేస్తున్నాం? యూరిన్ ద్వారా. అందుకోసమే ఆ యూరిన్ ఆ పేరు వచ్చింది. సో ఇందులో దీని పర్పస్ ఏంటిది? అమ్మోనియాను ఎక్స్క్రీట్ చేయడమే. మరి అమ్మోనియా స్ట్రక్చర్ ఏంటిది? NH3. ఓకే, ఒక NH2 పెట్టి మళ్ళీ C డబల్ బాండ్ ఓ పెట్టి మధ్యలో, అంటే ఒక కార్బన్ ని మనం యూజ్ చేసినాం, ఇంకొక NH2 పెట్టినాం అనుకో, దీన్ని మనం యూరియా అంటాం. ఓకే, సో కనుక ఒక యూరియా మాలిక్యూల్ ఎలా తయారవుతుంది? 2 అమైనో గ్రూపుల ద్వారా తయారవుతుంది. ఈ అమైనో గ్రూపులు ఎక్కడి? అమైనో యాసిడ్ నుంచి రిమూవ్ చేసినాయి. ఓకేనా? సో ఇక్కడ యూరియా సైకిల్లో ఈ 2 అమ్మోనియా గ్రూపులు ఎవి డొనేట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ అమ్మోనియా గ్రూపు ఎలా ఉంది? అది ఫ్రీగా ఉంది. యూరియా సైకిల్ స్టార్టింగ్ అప్పుడు ఫ్రీ అమ్మోనియా గ్రూప్ ఇది. ఓకే, యాక్చువల్ గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్లూటమేట్ నుంచి కానీ గ్లూటమైన్ నుంచి కానీ వచ్చింది, అది వేరే విషయము. ఇక్కడ మాత్రం ఫ్రీగా ఉన్నది చూడడానికి. ఓకే, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంది. సో మనకు కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ దొరికింది, మనకు కావాల్సిన ఒక అమ్మోనియా దొరికింది. మరి ఇంకో అమ్మోనియా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడ ఆస్పర్టిక్ యాసిడ్ దీన్ని డొనేట్ చేస్తుంది, బ్లాక్ కలర్ అమ్మోనియా. సో మనకి ఫైనల్ గా యూరియా అనేది తయారైంది. ఈ రెడ్ కలర్ దేమో ఫ్రీ అమ్మోనియా, ఇదేమో కార్బన్ డైఆక్సైడ్, ఇదేమో ఆస్పర్టిక్ యాసిడ్ ఇచ్చింది. ఓకే, సో కాబట్టి ఆన్సర్ అది. దేని నుంచి డెరివ్ అయినాయి? 2 అమ్మోనియా గ్రూపులు, ఒకటి ఫ్రీ అమ్మోనియా, రెండోదేమో ఆస్పర్టేట్. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్. ద రియాక్షన్ ఆఫ్ హిస్టమిన్ ఫార్మేషన్ ఫ్రమ్ హిస్టిడిన్ ఈజ్ ఏ డాష్ రియాక్షన్. అంటే ఏంటిదంటే ఇక్కడ హిస్టమిన్ పేరులోనే ఉంది. హిస్టమిన్ అంటే అమైన్. ఇది హిస్టమైన్ అమైన్ అంటే NH2 మాత్రమే ఉంటుంది. హిస్టిడిన్ ఏంటిది? అమైనో యాసిడ్. హిస్టిడిన్ అమైనో యాసిడ్ లో ఏముంటుంది? అమైనో గ్రూప్ ఉంటుంది, కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది. ఆ కార్బాక్సిలిక్ గ్రూప్ ను తీసేస్తే అమైనే మిగులుతుంది, దాన్ని హిస్టమిన్ అంటాం అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం అది. ఇగో ఇది, ఇందులో చూడండి హిస్టిడిన్. హిస్టిడిన్ ఎలా ఉంది? ఆల్ఫా కార్బన్, ఆల్ఫా కార్బన్ పైన COOH ఉంది, అదే ఆల్ఫా కార్బన్ పైన NH2 ఉంది, దానికి అటాచ్డ్ ఒక CH2 ఉంది, దాని మీద హిస్టిడిన్ ఈ రింగ్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, సో దీనిలో నుంచి ఈ పైన ఉన్న CO2 కార్బన్ డైఆక్సైడ్ రూపంలో తీసేస్తే హిస్టిడిన్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ ద్వారా డీకార్బాక్సిలేషన్ చేస్తే హిస్టమిన్ వచ్చింది. ఇంతకీ హిస్టమిన్ ఎక్కడ పనికి వస్తుంది మనకి అంటే అలర్జిక్ రియాక్షన్స్ లో మెయిన్ గా పార్టిసిపేట్ చేసేది హిస్టమిన్స్. మనకు బాగా తుమ్ములు వచ్చినాయి ఏదన్నా డస్ట్ వల్ల, ఎలర్జీ వల్ల తుమ్ములు వచ్చి ఒంటి మీద దద్దులు రావడము, ర్యాషెస్ ఇవన్నీ రావడం ఉంటది కదా, దానికి గల కారణము హిస్టమిన్ అన్నట్టు. ఓకే, దానికి సంబంధించింది ఇది. మనం యాంటీ హిస్టమిన్స్ ని యూజ్ చేస్తాం, అంటే మనం ఇరిటేషన్ తగ్గడానికి యాంటీ హిస్టమిన్ టాబ్లెట్స్ వాడతాం, సిట్రజిన్ లాంటివి. ఓకే, జలుబుకు వాడే టాబ్లెట్స్ కానీ టానిక్స్ కానీ అన్ని కూడా యాంటీ హిస్టమిన్స్ లాంటివి. ఓకే, సో కనుక డీకార్బాక్సిలేషన్ అన్న రియాక్షన్ ద్వారా మనకి హిస్టిడిన్ నుంచి హిస్టమిన్ వస్తుంది.
ఓకే, థర్డ్ క్వశ్చన్, డాష్ ఈస్ ద ప్రికర్సర్ ఫర్ సింథసిస్ ఆఫ్ బయాలజికల్ ఇంపార్టెంట్ క్యాటకోలమైన్స్. ఇది మీరు ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటిది అని అంటే, ఏది ప్రికర్సర్? క్యాటకోలమైన్స్. ఇంతకీ క్యాటకోల అంటే ఏంటివి? క్యాటకాల్ అంటే ఏంటివి? క్యాటకాల్ అంటే ఎలాంటి స్ట్రక్చర్స్ అనేది చూద్దాం. క్యాటకాల్ ఇది స్ట్రక్చరు. ఇక్కడ చూడండి, క్యాటకాల్ లో మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి డోపమిన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. ఈ ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ నే మనం అడ్రినలిన్ లేదా నార్ అడ్రినలిన్ అంటాం. మీకు గుర్తుండుంటది, అడ్రినలిన్ అన్నా కూడా, ఎపినెఫ్రిన్ అన్నా కూడా ఇవి 2 పేర్లు ఒకటే. ఒకటే స్ట్రక్చర్ ఉన్నాయి. అవి 2 వేరు వేరు పేర్లు. ఫ్లైట్ ఆర్ ఫైట్ ఆర్ హార్మోన్ అని అంటాం కదా, అది అన్నట్టు. అంటే దేన్నైనా చూసినప్పుడు మనం భయపడి పారిపోవడము, లేకుంటే మనము దాన్ని ఎదిరించి ఫైట్ చేయడము, ఇలాంటి సందర్భాల్లో మన బాడీలో సడన్ గా రిలీజ్ అయ్యే హార్మోన్ ని మనం ఎపినెఫ్రిన్ అని అంటాం అన్నమాట. ఈ డోపమిన్ ఏమో బ్రెయిన్ మీద బాగా పనిచేస్తుంది. మనకు హ్యాపీగా ఎంజాయ్ ఫీలింగ్ వస్తది కదా! ఏదైనా నచ్చిన పని చేసినప్పుడో, నచ్చిన మ్యూజిక్ విన్నప్పుడో, నచ్చిన ఆటలాడినప్పుడో, ఆ! నచ్చిన ఫుడ్ తిన్నప్పుడో మనకి బాగా హ్యాపీగా అనిపించే ఫీల్ గుడ్ హార్మోన్ ఇది డోపమిన్ ఇది. ఓకే. ఈ అన్ని స్ట్రక్చర్‌లలో కామన్‌గా ఉన్నది ఏమున్నది చూడండి. ఒక కార్బన్ ఉంది. ఇది ఆల్ఫా కార్బన్ అనుకుందాం. దాని మీద అమ్మోనియా గ్రూప్ ఉంది. కానీ సిఓఓహెచ్ లేదు. ఓకే. మళ్ళీ ఒక కార్బన్ ఉంది. దానిపైన ఈ ఓహెచ్ లేదనుకోండి, ఇది టైరోసిన్ అవుతుంది. ఓకే. సో కనుక టైరోసిన్ నుంచి డోపమిన్ తయారైంది. డోపమిన్ నుంచి నారెఫినఫ్రిన్, ఎపినెఫ్రిన్ ఇవన్నీ కూడా తయారైనయి. ఓకే. సో అన్నింటిని వీటిని క్యాటకాల్స్ అంటాం. ఇవి బయాలజికల్ గా చాలా ఇంపార్టెంట్ అమైన్స్. అమైనో గ్రూప్ మాత్రమే ఉన్నది. కార్బాక్సిల్ గ్రూప్ లేదు. ఓకే. ఈ బయాలజికల్ ఇంపార్టెంట్ అమైన్స్ దేని నుంచి తయారవుతున్నాయి అన్నట్టు, ఇప్పుడు యాక్చువల్ గా టైరోసిన్ నుంచి తయారవుతున్నాయి. అలానే యాక్చువల్ గా టైరోసిన్ దేని నుంచి తయారవుతది? ఫినైల్ నుంచి తయారవుతుంది. ఓకే. ఫినైల్ అలీన్ ని హైడ్రాక్సిలేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? టైరోసిన్ గా మారుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఫినైల్ అలనిన్. ఓకే. ఈ ఫినైల్ అలనిన్ ని మనం హైడ్రాక్సిలేషన్ చేస్తే టైరోసిన్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ టైరోసిన్ నుంచే ఇక్కడ ఫినైల్ నుంచి టైరోసిన్ వచ్చింది. టైరోసిన్ నుంచి ఇగో డోపమైన్ వచ్చింది. నార్ ఎపినెఫ్రిన్ లేదా ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ లేదా నార్ అడ్రినలిన్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, టైరోసిన్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ టు ప్రోటీన్స్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బయాలజికల్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ లైక్ ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, డోపమిన్స్, థైరాయిడ్ హార్మోన్ అండ్ మెలనిన్. ఇవన్నీ కూడా దేని నుంచి తయారైతాయి? టైరోసిన్ నుంచి తయారైతాయి. సో మీరు టైరోసిన్ అన్నా కరెక్ట్ ఆన్సరే, ఫినైల్ అలనిన్ అన్నా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, C2 అండ్ C8 ఆఫ్ ప్యూరిన్ రింగ్ అరైజ్ ఫ్రమ్ ఫార్మేట్ ఆఫ్ డాష్. ఓకే. ప్యూరిన్ రింగ్ ఇది ఎక్కడ? ప్యూరిన్ బయోసింథసిస్ లో మనకి చాలా కార్బన్స్, నైట్రోజన్స్ ఉన్నాయి. 2 రింగ్స్ ఉన్నాయి ప్యూరిన్ లో. ఓకే. ఆ 2 రింగ్స్ లో ఉన్న C2 అండ్ C8 కార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఫార్మేట్ నుంచి వస్తాయి. ఈ ఫార్మేట్ డోనార్ ఎవరు? అది క్వశ్చన్. ఓకేనా? ఎవరో చూద్దాం అది. సో C2 ఇది, C8 ఇవి. ఇవి 2 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు డొనేట్ చేస్తుళ్ళు ఆ కార్బన్లని? ఇదిగో N10 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్. ఫార్మైల్ అని రాసిందంటేనే అది టెట్రాహైడ్రోఫోలేట్. టెట్రాహైడ్రోఫోలేట్ అంటే ఏంటిది? ఫోలిక్ యాసిడ్, విటమిన్ అది. ఓకే. ఫోలిక్ యాసిడ్ యొక్క ఒక డెరివేటివ్. N10 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్. ఇదే ఫార్మైల్ గ్రూప్ ని లేదా మిథైల్ గ్రూప్ ని, మిథిలిన్ గ్రూప్ అంటే CH2. ఓకే. సో అలాంటివి. లేకపోతే ఫార్మైల్ గ్రూప్ అంటే ఇక్కడ చూద్దాం. ఎట్లా ఇస్తుంది? ఇగో ఇక్కడ చూడండి, టెట్రాహైడ్రోఫోలేట్, N10 ఫార్మైల్ THF అని రాసిన, H4 ఫోలేట్ అని రాసిన ఒకటే. ఏమి ఇచ్చింది? ఇగో ఈ గ్రూప్ ని ఇచ్చింది. ఈ గ్రూప్ లో ఏముంది? C డబల్ బాండ్ OH, ఫార్మాల్డిహైడ్ లాగా ఉంది. కాబట్టి ఫార్మైల్ అని అన్నాం. ఓకే. HCOH అయితే ఫార్మాల్డిహైడ్. సో అందులో H ఎగిరిపోయింది, మనకి C డబల్ బాండ్ OH ఉన్నది. ఓకే. యాక్చువల్ గా ఫార్మైల్ అంటే ఫార్మిక్ యాసిడ్. ఇక్కడ OH పోతుంది, ఈ నైట్రోజన్ మీద H పోతుంది, ఇక్కడ OH పోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. HCO, ఓకే, OH. ఈ గ్రూప్ డొనేట్ చేసిందే N10 ఫార్మైల్
టెట్రాహైడ్రోఫోలేట్. ఇందులో ఏం పోయింది? సిహెచ్ ఈ ఓహెచ్ పోయింది. ఓహెచ్ పోయి సి డబుల్ బాండ్ ఓహెచ్, ఇగో సి డబుల్ బాండ్ ఓహెచ్, ఇది మాత్రమే మిగిలింది. ఓకే, C2C8 డొనేట్ చేసింది ఎవరు? ఫార్మైల్ గ్రూప్ ఆఫ్ టెట్రాహైడ్రోఫోలేట్. తర్వాత ఇంకోటి ఏంటిది? మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్. మ్యాపుల్ సిరప్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో. సో ఇక్కడ చూడండి, మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్, దిస్ ఈజ్ ఏ మెటబాలిక్ డిజార్డర్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్. బ్రాంచ్డ్ చైన్స్ ఎన్ని ఉన్నాయి? అమైనో యాసిడ్లు 3 ఉన్నాయి. ఏంటిది? వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఐఎల్ఈ. ఓకే, ఈ మూడింటిని మనం ఏమంటున్నాం? బ్రాంచ్డ్ చైన్ అంటున్నాం అన్నట్టు. వాలిన్ ఎలా ఉంటుంది? దాని సైడ్ చైన్ వి షేప్ లో ఉంటుంది. ల్యూసిన్ ఎలా ఉంటుంది? ఇలా వై షేప్ లో ఉంటుంది. ఓకే, అదే ఐసోల్యూసిన్ ఎలా ఉంటుంది? ఈ వై అనేది పైన ఉంటుంది, ఇక్కడ ఇంకొకటి కిందికి ఉంటుంది. ఓకే, ఈ ఈ బ్రాంచ్ అనేది ఇక్కడ పైన వస్తే అది ఐసోల్యూషన్ అవుతుంది. ఓకే, కింద ఉండదు. ఇప్పుడు ఈ బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ ని కనుక మనం డిగ్రేడేషన్ చేస్తే రకరకాల కాంపౌండ్స్ వస్తాయి. చివరిలో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఐసోల్యూసిన్ కనుక తీసుకుంటే మనకి ఫైనల్ గా ప్రొపియోనైల్ కోయే అండ్ ఎస్టైల్ కోయేగా విడిపోతుంది. ఇవి బ్రాంచ్డ్ చైన్ కాబట్టి అవి ఫ్యాట్ సాల్యుబుల్, ఫ్యాట్ లో కరుగుతాయి కాబట్టి వాటిని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా చివరిలో ఎస్టైల్ కోయే వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఫ్యాట్ తయారయ్యేది ఎస్టైల్ కోయే నుంచే, ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినా ఎస్టైల్ కోయేగానే మారుతుంది. ఓకే, సో ఈ మధ్యలో ఏమైంది అని అంటే, ఇక్కడ ఇంటూ ఉన్న దగ్గర ఏంటంటే జెనెటిక్ డిఫెక్ట్ అన్నట్టు. ఈ ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఓకే, అంటే ఈ ఎంజైమ్ పనిచేయకపోతే అప్పుడు ఏమవుతుంది? ఇక ఇవి అక్యుములేట్ అయిపోతాయి, దానికన్నా ముందునే అక్యుములేట్ అవుతాయి. అంతే, ఇక్కడికి రియాక్షన్ వచ్చి ఆగిపోతుంది, కిందికి వెళ్ళదు ఇక. ఈ చివరికి ఫామ్ కావు. సో ఐసోల్యూషన్ మొత్తం ఏమవుతుంది? దాని కరస్పాండింగ్ ఆల్ఫా కీటో యాసిడ్ అవుతుంది, ఒకటే స్టెప్కి వెళ్తుంది. ఫైనల్ గా కంప్లీట్ గా బ్రేక్ డౌన్ కాదు. ఇవన్నీ ఇప్పుడు ఇవి ఏమవుతుంది? ఎంత ఐసోల్యూషన్ ఎక్కువ ఫుడ్ లో తీసుకుంటే అంత ఆల్ఫా కీటో యాసిడ్స్ ఎక్కువగా అవుతాయి ఐసోల్యూషన్ కి సంబంధించినవి. అవన్నీ బ్లడ్ లో కలిసిపోతాయి, బాగా అక్యుములేట్ అవుతాయి. బ్లడ్ లో ఉంటే ఏమవుతుంది? యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది. యూరిన్ ద్వారా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ద ఇన్ఫెక్టెడ్ యూరిన్, ద యూరిన్ ఆఫ్ ద అఫెక్టెడ్ ఇండివిజువల్ స్మెల్స్ లైక్ మ్యాపుల్ సిరప్ ఆర్ బంట్ షుగర్, హెన్స్ ద నేమ్. అంటే కాల్చిన షుగర్ ఎట్లయితే ఒక రకమైన మాడిపోయిన వాసన వస్తుందో, ఓకే, సో ఆ వాసన మనం కొన్ని పాకం లాంటివి చేసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, బాగా వేడి చేసినప్పుడు మాడిపోతా ఉంటే షుగర్, అలాంటి స్మెల్ వస్తుంది యూరిన్. దాన్ని మ్యాపుల్ సిరప్ యూరిన్ ఇస్తుంది అంటాం. దానికి గల కారణం ఏంటిది? ఇదో ఈ ఎంజైమ్. ఆ ఎంజైమ్ పేరు ఏంటిది? డీహైడ్రోజినేస్, ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజినేస్. ఓకే, బ్రాంచ్డ్ చైన్, యాక్చువల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్. అది బ్రాంచ్డ్ చైన్ ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజినేస్. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ది ఆల్ అమైనో ట్రాన్స్ఫరేజెస్ రిక్వైర్స్ డాష్ కోఫాక్టర్ ఫర్ దేర్ యాక్టివిటీ. అమైనో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ అనగానే ఒక కోఫాక్టర్ కంపల్సరీ కావాలి. అదేంటిది? అది పిఎల్పి. ఓకే, పిరిడాక్సల్ ఫాస్ఫేట్. పిరిడాక్సిన్ అంటే ఏంటిది? అది కూడా ఒక విటమిన్ బి, విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ అది. సో ఇక్కడ చూడండి, ఎనీ అమైనో యాసిడ్ ఏం జరుగుతుంది? దీని అమైనో గ్రూప్ ని దీనికి ఇస్తున్నాం. ఓకే, అప్పుడు ఇదేమో కీటో యాసిడ్ అయింది, కీటో యాసిడ్ ఏమో అమైనో యాసిడ్ అయింది. దీన్ని మనం ఏమంటున్నాం? ట్రాన్సామినేషన్ రియాక్షన్ అంటాను. దీన్ని ట్రాన్సామినేషన్ రియాక్షన్ అంటాను. ఈ ట్రాన్సామినేషన్ రియాక్షన్ లో యూజ్ అయ్యే కోఎంజైమ్ ఏంటిది? పిఎల్పి, పిరిడాక్సల్ ఫాస్ఫేట్. సో కనుక అమైనో ట్రాన్స్ఫరేజెస్ లేదా ట్రాన్సామినేషన్ అన్న రెండు ఒకటే. అది కనుక మనకు వచ్చింది అంటే వెంటనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కోఎంజైమ్ ఏంటిది? పిఎల్పి. అది కంపల్సరీగా మనం రాయాలి. నెక్స్ట్ ది దన్ N1 ఆటమ్ ఆఫ్ పిరిడిన్ రింగ్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై. ఇప్పుడు పిరమిడిన్ రింగ్ చెప్తున్నాం, అప్పుడు ప్యూరిన్ రింగ్ C2C8 అని చెప్పుకున్నాం. ఇప్పుడేమో పిరమిడిన్ రింగ్ లో N1 అనేది ఎవరు కంట్రిబ్యూట్ చేస్తున్నది అనేది క్వశ్చన్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్యూరిన్ రింగ్ లో నంబరింగ్, పిరమిడిన్ రింగ్ లో నంబరింగ్. ఓకే, ఈ పిరమిడిన్ లోనేమో మనకి క్లాక్ వైజ్ ఉంది ఇట్లా, ప్యూరిన్ రింగ్ లోనేమో యాంటీ క్లాక్ వైజ్ గా రివర్స్ లో ఉంది. ఓకే, సో ఆ నంబరింగ్ గుర్తుపెట్టుకొని ఏ కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది, నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విషయాలు మనకు కనుక కరెక్ట్ పర్ఫెక్ట్ గా గుర్తుంటే పాత్వే రాయడం కూడా ఈజీ. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది,
ఫస్ట్ ఏ ఆటం తీసుకుంటాం, దాని మీద ఏ ఆటం, ఒక్కొక్క ఆటంని ఎట్లా యాడ్ చేస్తాం, ఏ సీక్వెన్స్ లో యాడ్ చేస్తాం అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటిదంటే N1 ఫస్ట్ నైట్రోజన్ ఎవరు డొనేట్ చేస్తున్నారు అని అంటే ఆస్పర్టేట్ డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఆస్పర్టేటే ఫస్ట్ నైట్రోజన్ ఇస్తుంది, C6 ఇస్తుంది, C5 ఇస్తుంది, C4 ఈ మొత్తాన్ని ఆస్పర్టేట్ ఇస్తుంది. మిగిలిన ఇంకా రెండే ఉన్నాయి. ఒక కార్బన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది, ఒక నైట్రోజన్ ఏమో అది ఫ్రీ నైట్రోజన్ యాక్చువల్ గా, కానీ ఆ ఫ్రీ నైట్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్లూటమైన్ నుంచి వచ్చింది. ఓకే, అది. తర్వాత నెక్స్ట్ ది ద కీ రెగ్యులేటరీ ఎంజైమ్ ఆఫ్ యూరియా సైకిల్. యూరియా సైకిల్ యొక్క కీ రెగ్యులేటరీ ఎంజైమ్ ఏంటిది? ఎప్పుడైనా రెగ్యులేటరీ ఎంజైమ్ ఏదవుతుంది కీ రెగ్యులేటరీ ఎంజైమ్ అంటే ఫస్ట్ కమిటెడ్ స్టెప్. ఓకే, ఇక్కడ కమిటెడ్ స్టెప్ ఏంటిది అంటే ఫస్ట్ స్టెప్పే కమిటెడ్ స్టెప్ ఇక్కడ. ఇందులో కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటేజ్, దీన్ని ఏమంటాం? సిపిఎస్ 1 అంటాను. ఇదేం చేస్తుంది సిపిఎస్ 1? ఒక ఫ్రీ కార్బన్ డైఆక్సైడ్, ఒక ఫ్రీ అమ్మోనియా గ్రూపు, ఇవి రెండింటిని కలిపి ఒక ఫాస్ఫేట్ ను కూడా తీసుకుంటుంది. ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ ను కూడా తీసుకొని ఒక కార్బమైల్ ఫాస్ఫేట్ ను తయారు చేస్తుంది. కార్బో అంటే కార్బన్ సిఓ, అమైల్ అంటేనేమో అమైనో గ్రూప్, ఫాస్ఫేట్ అంటేనేమో ఫాస్ఫేట్ గ్రూప్. కార్బమైల్ ఫాస్ఫేట్ ను తయారు చేస్తుంది. దీన్ని తయారు చేసే ఎంజైమ్ పేరు ఏం పేరు? కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటేజ్ 1. 1 అని ఎందుకు అన్నాం? ఎందుకంటే సేమ్ రియాక్షన్ మళ్ళీ మనకి ఎక్కడ వస్తుంది? పిరమిడిన్ బయోసిన్సిస్ లో అక్కడ కూడా ఫస్ట్ రియాక్షన్ అదే. చూడండి, సేమ్ రియాక్షన్ కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటేజ్ 2 ఇది. ఓకే, సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీ అమైనో గ్రూప్ ఫ్రమ్ గ్లూటమైన్, సేమ్ అక్కడ 2 ఏటీపీస్, ఇక్కడ కూడా 2 ఏటీపీస్. ఓకే, 2 ఏడిపి వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ కార్బమైల్ ఫాస్ఫేటే వచ్చింది. కానీ దీనికి తేడా ఏంటిది? ఇదేమో పిరమిడిన్ బయోసిన్సిస్, అదేమో యూరియా సైకిల్. యూరియా సైకిల్ ఎక్కడ జరుగుతుంది? మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. మిగిలిన 3 స్టెప్స్ సైటోసాలో జరుగుతుంది. సో సిపిఎస్ 1 అనేది ఎక్కడ? మైటోకాండ్రియాలో జరుగుతుంది. కనుక సిపిఎస్ 1 అనేది మైటోకాండ్రియాలో ఉంది, కానీ పిరమిడిన్ బయోసింథసిస్ సైటోసాలో జరుగుతుంది. అంటే సిపిఎస్ 2 అనేది సైటోసాల్లో ఉంది. అందుకోసమే దానికి 1 ఇచ్చినాం, దీనికి 2 ఇచ్చినాం. సిపిఎస్ 1 యూరియా సైకిల్ మైటోకాండ్రియల్ ఎంజైమ్, సిపిఎస్ 2 పిరమిడిన్ బయోసింథసిస్ సైటోసాల్ ఎంజైమ్. ఓకే, సో ఇందులో ఇది కీ రెగ్యులేటర్ ఎంజైమ్ కాదు. పిరమిడిన్ బయోసిన్సిస్ లో ఏటీసీఏస్ అనేది కీ రెగ్యులేటర్ ఎంజైమ్. ఈ క్వశ్చన్ కూడా వస్తుంది తర్వాత. ఆస్పర్టేట్ ట్రాన్స్ కార్బోమిలేజ్, ఏటీసీఏస్. ఇది మీరు ఎంజైమాలజీలో కూడా చదువుకున్నారు, అల్లోస్టెరిక్ రెగ్యులేషన్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో అది. తర్వాత నెక్స్ట్ ది డాష్ ఈజ్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఇన్ హ్యూమన్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద కాటబాలిజం ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్ ను బ్రేక్ చేస్తే లాస్ట్ వచ్చే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఏంటిది? అది ఈజీనే, మనకు తెలిసింది యూరియానే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. ఓకే, హ్యూమన్ లో అనే అడిగినాం మనం. అదే ఫిష్ అని అడిగితే అమ్మోనియా అని చెప్పేవాళ్ళం. బర్డ్స్ అయ్యేది ఉంటే యూరిక్ యాసిడ్. ఓకే, ద నార్మల్ సీరం కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద అడల్ట్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 to 7 ఉంటుంది. అసలు అయితే 3 to 7 ఉంటుంది. అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ తీసుకొని వాడి బ్లడ్ మనం టెస్ట్ చేస్తే వాళ్ళ సీరంలో యూరిక్ యాసిడ్ అనేది 3 to 7 కన్నా ఎక్కువగా ఉంటే అది గౌటుకి దారి తీస్తుంది. అంతకన్నా 3 to 7 నార్మల్ రేంజ్ లో మాత్రమే ఉండాలి హెల్తీ ఇండివిజువల్ కి. సో ఇక్కడ చూడండి, యూరిక్ యాసిడ్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం ఇన్ హ్యూమన్స్. ప్యూరిన్ కనుక డిగ్రేడేషన్ చేస్తే మనకి యూరిక్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అమైనో యాసిడ్ డిగ్రేడ్ చేస్తే వచ్చే అమ్మోనియా నుంచి యూరియా తయారు చేస్తాం, అది వేరు. ఇది ప్యూరిన్ నుంచి వచ్చేది మాత్రం యూరిక్ యాసిడ్ లాగా మారుతుంది. అంటే మన యూరిన్ లో హ్యూమన్స్ లో యూరిన్ లో యూరియా ఎక్కువగా ఉంటుంది అమోనియా యాసిడ్ బ్రేక్ డౌన్ ద్వారా. కానీ ప్యూరిన్ బ్రేక్ డౌన్ కూడా కొంత జరుగుతుంది కాబట్టి యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ లో తక్కువగా ఉంటుంది, యూరిన్ లో కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, but the normal concentration of the uric acid in the serum of adult in the range of 3 to 7 mg per dl. ఓకే, 100 ml సీరం కనుక తీసుకుంటే అట్లా 3 నుంచి 7 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ఓకే, అంతకన్నా ఎక్కువగా ఉంటే ఏమంటాం? దాన్ని గౌట్ అని అంటాం. అని చెప్పుకున్నాం కదా మనం. కాళ్ళు, ముఖ్యంగా ఫింగర్స్, టోస్ ఏవైతే ఉన్నాయో, కాళ్ళ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవి ఉన్నాయి కదా, జాయింట్స్ దగ్గర బాగా వాపొచ్చి బాగా పెయిన్ ఉంటుంది, జాయింట్స్ బాగా స్వెల్లింగ్ అవుతాయి. ఓకే,
సో దాన్ని మనం గౌట్ అంటాం అన్నట్టు. గౌట్ ఈజ్ ఏ మెటబాలిక్ డిసీజ్ అసోసియేటెడ్ విత్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్. ఓకే, 3 to 7 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం గౌట్ సిమ్టమ్ గా తీసుకుంటాం. ఎందుకు అంటే ఆ యూరిక్ యాసిడ్ బాడీలోంచి క్లియర్ కాదు, కాక జాయింట్స్ లోకి వెళ్తది. వెళ్ళి దాని సాల్యుబిలిటీ వాటర్ లో చాలా తక్కువ కాబట్టి జాయింట్స్ లో క్రిస్టలైజ్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది. దాంతో మన జాయింట్స్ ఫ్రీగా కదలలేవు. అంటే జాయింట్స్ లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. స్మూత్ గా అరగకుండా, కీళ్ళు అరగకుండా ఉంటుంది. అందులో మనం డస్ట్ లాంటిది, ఇసుక లాంటిది పోస్తే ఏమవుతుంది? కీళ్ళు అరిగిపోతాయి. అక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దాంతో స్వెల్లింగ్ లాంటిది వస్తుంది, బాగా పెయిన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ క్రిస్టల్స్ ఫామ్ కావడం మనకి ఇక్కడ పెద్ద సమస్య. ఓకే, సో నెక్స్ట్, dash is an enzyme that catalyzes the conversion of DUMP to DTMP. ఇక్కడ UMP అంటే ఏంటిది? యూరిడిన్ మోనోఫాస్ఫేట్, థైమిడిన్ మోనోఫాస్ఫేట్. అంటే యురాసిల్ నుంచి థైమిన్ రావడము ఈ ఎంజైమ్ చేసే పని. యురాసిల్ కి థైమిన్ కి గల డిఫరెన్స్ ఏంటిది? యురాసిల్ మీద ఒక CH3 పెడితే దాన్ని మనం ఏమంటున్నాం? థైమిన్ అంటున్నాం. ఓకే, మనం న్యూక్లిక్ యాసిడ్స్ ని ఫస్ట్ మనం తయారు చేసినప్పుడు, ప్రొడక్షన్ చేసినప్పుడు అవి ఏమవుతాయి అంటే మామూలు ఎన్డిపి, ఎన్ఎంపి తర్వాత ఎన్డిపిలుగా తయారవుతాయి. అంటే న్యూక్లియోటైడ్ డైఫాస్ఫేట్లు తయారవుతాయి. అంటే ఆర్ఎన్ఏలో ఉండే వాటిలాగా తయారవుతాయి, అంతేగాని డియాక్సీ తయారు కావు. మరి డియాక్సీ తయారు కావాలంటే ఏం చేయాలి? ఇందులో ఇందులో సెకండ్ కార్బన్ పైన ఉన్న ఈ సెకండ్ కార్బన్ మీద ఓహెచ్ ను మొత్తమే రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో హెచ్ ను పెట్టాలి. ఓకే, సో దీనికోసం ఒక రెండు ఎంజైమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎంజైమ్ ఏంటిదంటే రైబో న్యూక్లియోటైడ్ రెడక్టేజ్, RNR. ఇది ఏం చేస్తుంది? మామూలు ఏడిపి నుంచి ఏటీపీ, డిఏడిపి ఏ నుంచి డిఏ తయారవుతుంది, జి నుంచి డిజి తయారవుతుంది, సి నుంచి డిసి తయారవుతుంది, యు నుంచి డియు తయారవుతుంది. కానీ ఒరిజినల్ గా డియు మనకు అక్కర్లేదు. డియాక్సి యూరిడిన్ ట్రైఫాస్ఫేట్ మనకు అక్కర్లేదు. ఎందుకంటే డియాక్సి ఫామ్ అంటే డిఎన్ఏలో ఉండేది. డిఎన్ఏలో మనకి యురాసిల్ ఉండదు. అయినా కూడా ఇది దీని యూటీపీని ఎందుకు తయారు చేస్తుంది? డియాక్సి యూరిడిన్ ఎందుకు తయారు చేస్తుంది అంటే దీని నుంచి టీటీపీ తయారు చేసుకోవచ్చు, మనం థైమిన్ ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని తయారు చేసే ఎంజైమ్ ని మనం ఏమంటున్నాం? థైమిడైలేట్ సింథేజ్. అంటే డియుఎంపి నుంచి డిటిఎంపి తయారవుతుంది. ఓకే, ఈ ఏరియాలో ఒక సిహెచ్ ని కనుక మనం అటాచ్ చేస్తే అది టీగా మారుతుంది. సో థైమిడైలేట్ సింథేజ్ అనేది ఇక్కడ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్ పేర్స్ ఆర్ కీటోజెనిక్? సారీ, ఇక్కడ మనం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్స్ అక్కడ మీకు ఆన్సర్లలో ఉంటాయి. ఏంటిది మనకి కీటోజెనిక్, ప్యూర్ కీటోజెనిక్ ఏంటి ఉన్నది? ల్యూసిన్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇది. సో ఇవి కీటోజెనిక్. ల్యూసిన్ ఒకటి, లైసిన్ ఒకటి. ల్యూసిన్ యొక్క సింబల్ ఏంటిది? 1 లెటర్ అబ్రివేషన్ ఎల్. లైసిన్ యొక్క అబ్రివేషన్ కే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, కేఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కీటోజెనిక్ అంటే ఏంటిది? ఒకటి లైసిన్, ఒకటి ల్యూసిన్. ఇవి రెండే అమైనో యాసిడ్. ఇవన్నీ కూడా గ్లూకోజెనిక్. ఇవేమో బోత్ గ్లూకోజెనిక్ అండ్ కీటోజెనిక్. అంటే ఇందులో రెండు ప్రోడక్ట్స్, వీటిని బ్రేక్ డౌన్ చేస్తే రెండు ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటేమో కార్బోహైడ్రేట్ బయోసిన్సిస్కి వెళ్తుంది, ఇంకొకటేమో ఫ్యాట్ బయోసిన్సిస్కి వెళ్తుంది. రెండు వస్తాయి ఇందులోనేమో ఒకటే ప్రోడక్ట్ వస్తుంది, అది కార్బోహైడ్రేట్కి వెళ్తుంది. ఇందులో ఎస్టెల్ కోయేనే వస్తుంది, ఎస్టెల్ కోయే డైరెక్ట్ అది ఫ్యాట్ బయోసిన్సిస్ కీటోజెనిక్ వెళ్తుంది. ఓకే, తర్వాత ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రైమరీ గౌట్ ట్రీట్మెంట్ కి యూజ్ చేసే డ్రగ్ ఏంటిది? ఓకే, ఏంటిది అది? అల్లోప్యూరినాల్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ గౌట్ అంటే మనం ని తగ్గించాలి, ఆ సిమ్టమ్స్ ను తగ్గించాలి. ట్రీట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ని ఆపాలి. 3 to 7 కన్నా ఎక్కువ లేకుండా ఉండాలి అని అంటే ముందు ప్రొడక్షన్ ఆపాలి. ఓకే, ఆ ప్రొడక్షన్ ఆపడానికి ఏం చేయాలి అని అంటే దాన్ని సింథసిస్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో, యూరిక్ యాసిడ్ ని సింథసిస్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంజైమ్ ని బ్లాక్ చేయాలి.
బ్లాక్ చేయడానికి మనం అల్లోప్యూరినాల్ వాడతాం. ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రైమరీ గౌట్ ఈస్ అల్లోప్యూరినాల్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, అల్లోప్యూరినాల్. ప్యూరిన్ బ్రేక్ డౌన్ లో యూజ్ చేసే ఇన్హిబిటర్ పేరు అల్లోప్యూరినాల్. ఇది ఏం చేస్తుంది, యూరిక్ యాసిడ్ ని ఫామ్ కాకుండా చేస్తుంది. దిస్ ఈజ్ స్ట్రక్చరల్ అనలాగ్ ఆఫ్ హైపోక్సాంతిన్. ఇది ఎగ్జాక్ట్లీ హైపోక్సాంతిన్ పోలి ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుంది, హైపోక్సాంతిన్ ప్లేస్ లో ఇది బైండ్ అవుతుంది, బైండ్ అయ్యి ఆ ఎంజైమ్ ని పని చేయకుండా పోతుంది. దట్ కాంపిటేటివ్లీ దాని ప్లేస్ లో ఇది బైండ్ అవుతుంది. తర్వాత స్ట్రక్చరల్ అనలాగ్ కాబట్టి ఇది కాంపిటేటివ్ ఇన్హిబిషన్ కిందకి వస్తుంది. ఎంజైమ్ లో వచ్చింది, ఒకదాంతో ఒకటి కంపీట్ అవుతాయి సేమ్ సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ కి. ఓకే, దట్ ఇన్హిబిట్స్ ద గ్జాంథిన్ ఆక్సిడేజ్. గ్జాంథిన్ ఆక్సిడేజ్ అన్న ఎంజైమ్ ను ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, ఇదిగో ఈ గ్జాంథిన్ ఆక్సిడేజ్. గ్జాంథిన్ ఆక్సిడేజ్ ని దీన్ని ఇక్కడ బ్రేక్ చేయడానికి అల్లోప్యూరినాల్ వాడతాం మనం. ఓకే, అల్లోప్యూరినాల్ వాడతాం. ఈ అల్లోప్యూరినాల్ వాడితే ఏమవుతుంది, గ్జాంథిన్ అనేది యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ కాదు ఇన్హిబిటర్ వాడడం వల్ల. దానివల్ల గ్జాంథినే ఎక్కువగా ఉంటుంది, యూరిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది బ్లడ్ లో. కానీ గ్జాంథిన్ ఏమో వాటర్ లో డిజాల్వ్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అదే దీన్ని కనుక ఆపలేదు అనుకోండి, యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది, ఇది వాటర్ లో సరిగ్గా డిజాల్వ్ కాదు, 3 to 7 కన్నా ఎక్కువగా ఉంటుంది, అది క్రిస్టలైజ్ అవుతుంది. దాంతో మనకి అన్ని రకాల సమస్యలు వస్తాయి. దాన్ని మనం గౌట్ అంటాం. ఓకే, ద స్ట్రక్చర్ ఆఫ్ యూరియా ఈజ్, యూరియా యొక్క స్ట్రక్చర్ మనం ఇక్కడ ఎప్పుడు NH2CO NH2. Phenylketonuria (PKU) is the most common phenylalanine metabolic disorder due to the deficiency of PKU అనేది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆ ఫినైలలనిన్ మెటబాలిజం లో మనకి వరుసగా కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎంజైమ్ డిఫెక్ట్ అయితా ఉన్నా కొద్దీ మనము ఒక్కొక్క డిసీజ్, జెనెటిక్ డిఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫినైలలనిన్ ఫస్ట్ స్టెప్ టైరోసిన్ గా మారుతుంది. ఓకే, దాని తర్వాతనే ఇక లాస్ట్ చివరి దాకా వచ్చి ఫ్యూమరేట్, ఎస్టెల్ కోయే ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈ ఫస్ట్ స్టెప్ ను మనం బ్లాక్ చేస్తే, అంటే జెనెటికల్ డిఫెక్ట్ కనుక ఉండి ఈ పర్టికులర్ ఎంజైమ్ సింథసిస్ కాకపోతే మనకు వచ్చే డిసీజ్ ని ఏమంటాను, ఫినైల్ కీటోన్ యూరియా అంటాను. అంటే ఫినైల్ అలనిన్ అనేది మన యూరిన్ లో ఎక్కువగా ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏంటిది, దేని డిఫెక్ట్ వల్ల వస్తుందంటే ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్. అంటే ఫినైల్ అలనిన్ మీద హైడ్రాక్సిల్ గ్రూప్ ని పెట్టే ఎంజైమ్ పేరు ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అన్నాం. ఫినైల్ అలనిన్ మీద హైడ్రాక్సి గ్రూప్ పెడితే ఏమవుతుంది, టైరోసిన్ అవుతుంది. ఓకే, టైరోసిన్ సింథసిస్ కి సంబంధించిన ఎంజైమ్ అది కనుక డిఫెక్ట్ ఉంటే మనకి ఫినైల్ కీటోన్ యూరియా అన్న జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఆ డిసీజ్ అనేది వస్తుంది. డాష్ ఈస్ ద మోస్ట్ థరోలీ స్టడీడ్ అల్లోస్టోరిక్ ఎంజైమ్ ఆఫ్ పిరమిడల్ బయోసిన్సిస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బాగా స్టడీ చేసిన అల్లోస్టోరిక్ ఎంజైమ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది, ATCase, అట్కేస్ అని కూడా కొందరు అంటారు. దీన్ని ATCase, ఆస్పర్టేట్ ట్రాన్స్ కార్బోమైలేజ్. ఇది పిరమిడల్ బయోసిన్సిస్ లో వస్తుంది. ఫస్ట్ ఎంజైమ్ CPS2, దాని తర్వాత ATCase. కానీ ఫస్ట్ ఎంజైమ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మనకి ATCase చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం థర్డ్ సెమిస్టర్ లో బాగా చదువుకున్నాం. తర్వాత సెరైన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డాష్, which is the 21st amino acid found in certain proteins. ఓకే, సెరైన్ మెటబాలిజంకి వెళ్ళాలి మనం. సో సెరైన్ మెటబాలిజం కనుక, సెరైన్ లో ఏముంది, సైడ్ చైన్ CH2OH ఉంది. ఈ సెరైన్ లో మనం ఇక్కడ ఓ తీసేసి ఓ ప్లేస్ లో సెలీనియం అన్న ఒక ఎలిమెంట్ ని పెడితే, సెలీనియం SE, CH2SEH అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ ప్లేస్ లో సెలీనియం వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే యాక్చువల్ గా సెలినో సెరైన్ అనాలి, కానీ ఇది ఆక్సిజన్ కన్నా కూడా సల్ఫర్ ఎక్కువగా పోలి ఉంటుంది. కాబట్టి OH ప్లేస్ లో SEH పెట్టినాం మనం. OH ప్లేస్ లో ఏం పెట్టాము, SEH పెట్టినాం, సెలీనియం. కానీ ఇది దేన్ని ఎక్కువగా పోలి ఉంటుంది, SH ను పోలి ఉంటుంది. కాబట్టి SH అంటే ఏంటిది, సైడ్ చైన్ లో సిస్టీన్. అందుకోసమే దీని పేరు సెలినోసిస్టిన్, అంతేగాని సెలినో సెరైన్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి, సెలినోసిస్టిన్. ఈ సెలినోసిస్టిన్ కూడా కొన్ని ఎంజైమ్స్ లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అవి, ప్రోటీన్స్. మనకి ఎన్ని అమైనో యాసిడ్లు ఉన్నాయి ప్రోటీన్స్ లో, ప్రోటీన్ సింథసిస్ కి 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ అంటాం, కానీ ఒరిజినల్ గా 20 కాదు, 21 అది. ఆ 21 అమైనో యాసిడ్ ఏది, ఈ 20 లిస్ట్ లో లేనిది కొత్త అమైనో యాసిడ్ అంటే సెలినోసిస్టిన్, 21st అమైనో యాసిడ్. ఓకే, అందులో సెలీనియం ఉంటుంది, ఒరిజినల్ గా అది
సెరైన్ నుంచి తయారవుతుంది. ఓకే. 20th క్వశ్చన్, హీమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ఫెరిన్ కాంప్లెక్స్ విత్ డాష్ అండ్ డాష్. ఓకే. హీమ్ స్ట్రక్చర్ దేనితో తయారవుతుంది?